Ready to move in premium triplex villas at Kollur APR Projects. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా ఓ మహిళ ఒంటిపై ఉన్న బంగారానికి ఆశపడ్డారు. ప్లాన్ ప్రకారం ఆమెను నమ్మించారు. పీక కోసి ఆమె ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకొని పారిపోయారు. కట్ చేస్తే చివరకు కటకటలా పాలయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని దుగ్గోడి మండలం మైసమ్మపల్లికి చెందిన వివాహిత సుప్రియ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఖానాపూర్లో అరెస్టు చేసినట్లు డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడించారు. అసలు జరిగిన విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మైనంపల్లి గ్రామానికి చెందిన వెంగల సుప్రియ, రాజు కిరణ్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త రాజు కిరణ్ హనుమకొండలో ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ములుగుకు చెందిన తాటిపల్లి శశికాంత్ ఇంటర్మీడియట్ లో సుప్రియతో కలిసి చదువుకున్నాడు. ప్రస్తుతం శశికాంత్ హైదరాబాద్ లో స్విగ్గీలో జాబ్ చేస్తున్నాడు. భర్తతో గొడవల కారణంగా హైదరాబాద్ లో ఒంటరిగా నివసిస్తున్న శిరీషతో శశికాంత్ సహజీవనం చేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రియ నెల రోజుల క్రితం శశికాంత్ కు ఫోన్ చేసి హాస్పిటల్ గురించి తెలుసుకుంది. ఈ ఫోన్ కాల్ విషయంలో శశికాంత్ కు శిరీషకు మధ్య గొడవ జరిగింది. గతంలో శశికాంత్, శిరీష బైక్ పై మైనంపల్లికి వచ్చి సుప్రియతో మాట్లాడారు. మరోసారి శశికాంత్ కు ఫోన్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఈ అమ్మాయి శశికాంత్ శిరీష అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, లివింగ్ రిలేషన్ వాళ్ళు చనిపోయినట్టు తెలిసింది. అయితే ఈ అమ్మాయి ఎవరైతే సుప్రియ చనిపోయిన అమ్మాయి ఎవరుతున్నారో ఆమె ఒక 1 month బ్యాక్ ఈ శశికాంత్కి ఫోన్ చేస్తుంది. కొంచెం హాస్పిటల్కి సంబంధించి ఫోన్ చేసినప్పుడు ఆమె అతనితో కనెక్ట్ అవుతుంది, మాట్లాడగలుగుతుంది. మాట్లాడినప్పుడు ఈ అబ్బాయి, ఈ శశికాంత్ అబ్బాయి ఈ లివింగ్ రిలేషన్ అమ్మాయికి ఎవరైతే సుప్రియ శిరీష ఉందో అమ్మాయికి చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు వాళ్ళ మధ్య కొంచెం గొడవ అయినప్పుడు సరే తీసుకొని రా, నేను చూపిస్తా అమ్మాయి అని చెప్పి అమ్మాయిని తీసుకొని ఈ మైసైకిల్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకురావడం తర్వాత కొంత అమ్మాయి జెల్సీ అనేది డెవలప్ అవుతుంది. లేకపోతే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గొడవ కూడా అవుతుంది. నువ్వు మా హస్బెండ్ ఫోన్ చేయొద్దు, మా హస్బెండ్ మాట్లాడుతూ నేను సంగతి చూస్తామని చెప్పి కూడా ఆమె వేధించుకోవడం జరుగుతుంది చిన్న అమ్మాయి. తర్వాత ఒక 1 week తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా వీళ్ళు లేరు. ఆ రోజు సాటర్డే అవుతుంది, వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అమ్మాయి లేనప్పుడు చుట్టుపక్కల అడుగుతారు, ఎడిపోయిందని అడిగితే సుప్రియ లేదంటే లేదని చెప్తారు. వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్తారు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 10 రూపాయలు కూడా ప్లానింగ్ చేసుకొని ఎట్లయినా సరే ఈ అమ్మాయిని చూసినప్పుడు కొంచెం ఫ్యామిలీ లైఫ్ కూడా ప్రాపర్గా మంచిగా లీడ్ చేస్తుంటుంది. కొంచెం ఆర్థికంగా అంటే మంచి గోల్డ్ కూడా అమ్మాయి దగ్గర ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత జెల్సీ పుట్టి ఎట్లయినా అమ్మాయిని చంపి బంగారం వెతుకోవాలని చెప్పి తీస్తాడు. వాళ్ళు రావడం జరిగింది. అప్పుడే వారి మెదడులో ఓ దురాలోచన వచ్చింది. ఆ సమయంలో సుప్రియ ఒంటిపై ఉన్న బంగారాన్ని చూశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు సుప్రియను చంపి బంగారు నగలను కాజేయాలని అనుకున్నారు. ఎలాగైనా నగలను దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఎవరు లేని సమయంలో హైదరాబాద్ నుండి మైనంపల్లి గ్రామానికి వచ్చి సుప్రియ ఇంటికి వెళ్లారు. టీ చేయడానికి సుప్రియ వంటగదిలోకి వెళ్లగా శశికాంత్, శిరీషలు వంటగదిలోకి వెళ్లి సుప్రియ గొంతు నులిమారు. ఆమె అరవడంతో మంచంపై పడుకోబెట్టి తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం ఒంటిపై ఉన్న పుస్తల తాడు, ఇంట్లో ఉన్న బంగారం, వెండి నగలను ఎత్తుకెళ్లి హైదరాబాద్ పారిపోయారు. హైదరాబాద్ లోని ఓ బంగారు దుకాణంలో దోచుకెళ్లిన పుస్తల తాడు, రింగును కరిగించి శిరీష, శశికాంత్ 2 గోల్డ్ చైన్లు చేయించుకున్నారు. అలాగే కమ్మలను కరిగించి శిరీష కొత్త కమ్మలను చేయించుకోగా మిగిలిన వాటిని అమ్ముకోవడానికి ఖానాపూర్ వచ్చారు. ఆ సమయంలో పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం నర్సంపేట కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి దగ్గర నుంచి కొంత బంగారం, బైక్, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రవీందర్ తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.